వీడు పెద్ద మొనగాడట. వీడు ప్రేమిస్తారంటే ప్రేమించేయాలి. ఎందుకు ప్రేమించకూడదంటే ఈ పనికి మాలిన వాడికి పెద్దగా బుద్ధి లేదు, అంతకన్నా ముఖ్యంగా మేనర్స్ అసలే లేదు. అలాంటి చిల్లరగాన్ని ఏ అమ్మాయినా ఎలా ప్రేమిస్తుంది? ప్రేమించలేదని ఏం చేశారు తెలుసా? వీడిని చూస్తే చీ అంటారు. వాడిని కూడా ఇలానే చేయాలని తిట్టుకుంటారు మీరందరూ. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి ఘటన కలకలం సృష్టించింది. అయితే ప్రేమోన్మాది గణేష్ను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు గణేష్ను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడు గణేష్ను అరెస్ట్ చేశామని, పక్కా పథకం ప్రకారమే గౌతమ్పై గణేష్ దాడికి పాల్పడినట్లు తెలిపారు. దాడి చేయాలనే ఉద్దేశంతోనే ముందు రోజే బాత్రూములు శుభ్రం చేసే యాసిడ్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఇక మరుసటి రోజు తెల్లవారుజామునే బాధితురాలింటికి వెళ్లి ఒంటరిగా ఉన్న సమయం కోసం వేచి చూశాడని, ఆ తరువాత కత్తితో దాడి చేసి తరువాత తన వెంట తెచ్చుకున్న యాసిడ్ను గౌతమి నోట్లో పోసి తాగించేందుకు ప్రయత్నించాడన్నారు. ఆ సమయంలో గౌతమి కొంతవరకు ధైర్యంగా ప్రతిఘటించిందన్నారు. ఇక గణేష్, గౌతమి ఇద్దరు డిగ్రీలో స్నేహితులని వెల్లడించారు జిల్లా ఎస్పీ. అయితే తనను ప్రేమించాలంటూ తన వెంట పడుతోన్న గణేష్ను తొలి నుంచి సదరు యువతి దూరం పెడుతూ వచ్చింది. ప్రేమించాలని ఒత్తిడి తెచ్చినా నిరాకరించింది. అయితే గౌతమికి వివాహం ఖాయమైందని తెలిసే ఈ దాడికి పాల్పడినట్టు పేర్కొన్నారు. ఇక పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేస్తామన్నారు ఎస్పీ. మహిళలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ప్లాంట్ గా వెళ్ళాడు కాబట్టి బట్టలనే మార్చుకుని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ 3:15 మధ్యలో అతన్ని పట్టుకున్నాం జరిగింది. విత్ ఇన్ అవర్స్ అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్ గా హాస్పిటల్ ద్వారా వచ్చాము, అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ మదనపల్లి డిఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్ గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేసి అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందు కృషి చేసింది. అంతేకాకుండా వాళ్ళు పట్టుకునే క్రమంలో రాయలపాడు సిఐ చాలా చాకచక్యంగా వ్యవహరించి అబ్బాయిని టైం కి పట్టుకున్నాడు. ఓవరాల్ వాట్ యూ వాంట్ టు సే ఇస్ ఈ కేసులో ఉండి ఇతను బయటపడే వీలైతే లేదు. ఈ రోజుకైతే వీ హావ్ మేడ్ దిస్ కేస్ వెరీ టైట్ కేస్ అండ్ ఇతను ఖచ్చితంగా అనేది పడేటట్టు మేము ఎన్షూర్ చేస్తాం.